ఆత్మపరీక్ష. అయినను ఏవేవి నాకు లాభకరమైనను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఫిలిప్పీ 3:7. పూర్వం ఒక మనుష్యుడుండేవాడు. అతడు మంచి కుటుంబానికి చెందినవాడు, మంచి మత సాంప్రదాయం కలవాడు, గొప్ప విద్యను కూడా అభ్యసించాడు. మతములో తనకున్న పట్టుదలను బట్టి చాలా ఘోర కార్యాలు చేశాడు. మతం కోసం ఇతరులను హింసించాడు. అయితే చివరికి ఇదంతా తప్పని తెలుసుకున్నాడు. తన జీవితాన్ని ఒక్కసారి వెనకకు తిరిగి చూసుకున్నాడు. అదంతా పెంటతో సమానం అనుకున్నాడు. తమకున్న ఆధిక్యత, సాంప్రదాయం, కుటుంబ గౌరవం అన్నీ ఒక రీతిగా వ్యర్థమని చెప్పాడు. తన బలహీనతలోని దేవుని బలం కనబడిందని ఈయన చెప్పాడు. ఇలా తన గత జీవితాన్ని పరీక్షించుకున్నాడు. పౌలులాగా అనేకసార్లు మన జీవితంలో ఆత్మ పరీక్ష చేసుకోము. ఒక్కొక్క వ్యక్తి తన సొంత జీవితాన్ని అప్పుడప్పుడు పునర్విమర్శ చేసుకోవాలి, వెనకకు తిరిగి చూడాలి. మోటార్ కారు నడిపించేటప్పుడు కొన్నిసార్లు ఒక సైన్ బోర్డు కనబడుతుంది, ఆగు, చూడు, వెళ్ళుము అని. మన జీవిత ప్రయాణంలో కూడా మనం కొంచెం ఆగి చూడవలసి ఉంటుంది. ఇదే ఆత్మ పరీక్ష. చూడు అంటే మొదట మన గత జీవితాన్ని చూడవలసి ఉంది. గతించిన కాలంలో మనం సాధించినది ఏదైనా ఉంటే అది దేవుని కృప అని మొదట గ్రహించాలి. దేవుని కృప లేకపోతే మనం ఏమీ చేయలేం. నా శక్తి, నా సామర్థ్యం, నా తెలివి ఇలా అనుకుంటారు కొంతమంది. నరుడెంత, వాని తెలివి ఎంత, వాని శక్తి ఎంత, వాని సామర్థ్యం ఎంత. దేవుడు కాపాడి, దేవుడు కరుణించి, దేవుడు నాకు ఇచ్చాడని మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక ధనవంతుడు ఉండేవాడట. పొలాలు బాగా పండించి, ధాన్యపు కొట్లు పెద్దవి చేయించి, అనేక దినాలు సరిపోయే గ్రాసం నేను సంపాదించాను కాబట్టి నా ప్రాణమా తిను, త్రాగు, సుఖించన్నాడట. కానీ సర్వసమృద్ధికి స్థావరమైన సృష్టికర్తను అతడు జ్ఞాపకము చేసుకోలేదట. ఆ రాత్రి లోకం విడిచిపెట్టడానికి అతనికి సెలవైపోయింది. అతని పంటలేమయ్యాయి, అతని శక్తి సామర్థ్యాలు ఏమయ్యాయి, అతని కోట్లు ఏమయ్యాయి. కాబట్టి మొదట మనకు కలిగిన కలిమి, తెలివి, అభివృద్ధి దేవుని దానమని ఆయనకు వందనాలు చెల్లించాలి. వెనకకు చూడడం అంటే ఇంకో సంగతి కూడా ఉంది. మన జీవితంలో గతించిన కాలం తట్టు ఒకసారి చూస్తే మార్గంలో మనం వేసిన తప్పటడుగులు అంటామే, అవి కూడా జ్ఞాపకం వస్తాయి. చేయవలసిన మేలు చేయక, చేయరాని కీడు చేస్తూ తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేశాం. వాక్పై కర్మల చేత ఎన్నిసార్లు అపవిత్రులమయ్యాం. ఆత్మ పరీక్ష అంటే మన పాపాల కోసం పశ్చాత్తాపడటం కూడా ఉన్నది. ఇది మానవునికి చాలా అవసరం. ఎన్నిసార్లు దేవునికి విరోధంగా మనం ప్రవర్తించాం, ఎన్నిసార్లు అపవిత్రతలో పడిపోయాం, ఎన్నిసార్లు ఈ లోక సంబంధమైన దురాశలలోనూ శోధనలోనూ చిక్కుకున్నాం అని గత కాలాన్ని చూచి మన జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకము చేసుకొని మన పాపాల కోసం దుఃఖించాలి. జాలిగల దేవుని దగ్గర క్షమాపణ వేడుకోవాలి. ఆయన సన్నిధిలో క్రొత్త జీవితాన్ని ఎప్పటికప్పుడు ప్రారంభించాలి. అందుకనే ననుదిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన, నీవు కన్న తండ్రి వనచు నేను నిన్ను చేరితి నాయన అని ఒక భక్తుడు పాడాడు. మనం ఎన్నిసార్లు తప్పులో పడిపోయాం. చేతికి దొరికిన మేలు చేయక ఎన్నిసార్లు అవకాశాన్ని విడిచిపెట్టాం. కష్టములో ఉన్న ఒక తోటివానికి ఒక చల్లని మాట, ఒక ఆదరణ వాక్యం, ఒక స్నేహపు పలుకు చెప్పగలిగామా? మన మంచి నడవడి ద్వారా ఇతరులకు మాదిరి చూపించామా? ప్రేమ, శాంతం, సాత్వికం మన అనుదిన జీవితంలో కనబడ్డాయా? ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. మనం వెనక్కి తిరిగి మన జీవితాన్ని ఒకసారి చూసుకుంటే ఇంతే కాదు, ఆత్మ పరీక్ష చేసుకునేటప్పుడు ముందుకు కూడా చూడాలి. గతించిన కాలం మనం చేసిన పొరపాట్లు, మన బలహీనతలు జ్ఞాపకం వస్తే వాటికై దుఃఖించాలి. దేవుణ్ణి క్షమాపణ అడుగుతున్నాం. ఇక ముందుకు కూడా చూడవలసి ఉన్నది. అంటే దైవ సన్నిధిలో పవిత్రంగా ముందు సాగిపోవాలి. దేవుని సహాయంతో కీడును విసర్జించి మేలు చేయాలి. ఆనాడు దేవుని ఎలా భక్తి విశ్వాసాలతో సాగిపోవాలి. క్రొత్త ఉత్సాహం, క్రొత్త సంకల్పం, క్రొత్త నిశ్చయత, క్రొత్త ఆశయాలు.
మన జీవితంలో రావాలి. ఎక్కడ ఉన్నావంటే నీవు వేసిన చోటనే ఉన్నానని ముందుకు సాగకుండా నరుడు ఉండకూడదు. ముఖ్యంగా ఆధ్యాత్మిక విషయాల్లో భక్తితో విధేయతతో ముందుకు సాగడం అవసరం. అలా పోతూ ఉంటే క్రొత్త మార్గాలు, క్రొత్త అవకాశాలు దేవుడు మనకు చూపిస్తాడు. లోకానికి ప్రయోజనార్థంగా అనేకులకు మేలు రకంగా దేవునికి ప్రీతికరంగా ముందుకు పోవడానికి దేవుడు మనకి శక్తినిస్తాడు. జీవితమే ఒక అభ్యుదయ ప్రగతి అవుతుంది. మరణములో నుండి జీవంలోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి, అసత్యంలో నుండి సత్యమైన నిత్య జీవములోని దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన దేశంలో వాక్ స్వాతంత్రం, మత స్వాతంత్రం, వ్యక్తి స్వాతంత్రం ఉన్నాయి. ఇది దేవుడు మనకిచ్చిన వరాలు. ఇవి సద్వినియోగం కావాలంటే పవిత్రమైన ఆశయాలు, కోరికలు, దేవుని చేత ప్రేరేపించబడిన అనురాగాలు ఉండాలి. కానీ స్వార్థం, కపటం, దుష్టత్వం ఇవి పనికిరావు. దేవుని యందు భక్తితో ముందుకు పోయేవాడే తను తాను పరీక్షించుకొని తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి ముందుకు పోతాడు. సరే, మన జీవితంలో వెనక్కి చూసాం, మన పొరపాట్లు తెలుసుకున్నాం, పశ్చాత్తాపడ్డాం, ముందుకు కూడా చూసాం. మనం ఇంకా ముందు సాధించవలసిన విషయాలు, నడవలసిన మార్గం, చేయవలసిన మేలు గమనించాం. ఇక దీనికి అంతటికి కావలసిన శక్తి ఎక్కడి నుండి వస్తుంది? కీడుని విసర్జించడానికి, మేలు చేయడానికి, పాపం నుండి తప్పుకోవడానికి, పవిత్రతలో జీవించడానికి, చీకటిని విడిచిపెట్టడానికి, వెలుగులోనికి పోవడానికి మన శక్తి చాలదు. అందుకని దీనికై మనం పైకి చూడాలి, అంటే దేవుని సహాయం కోరాలి. పౌలు ఇలాగే దేవుని సహాయం ఆర్జించాడు. దినదినం దేవుని సహాయం కోరుతూ ముందుకు పోతేనే మనకు జయం. ఎందుకంటే వెనక్కి చూచి పశ్చాత్తాపడినా, ముందుకు చూచి ఏదో కొన్ని తీర్మానాలు చేసుకున్నా, పైకి చూసి దేవుని సహాయం ఆర్జించకపోతే మనకై మనం ఏమీ చేయలేం. మనకు స్వయం ప్రకాశం లేదు. దేవుని వెలుగులో ఉంటేనే మనకు వెలుగు, ఆయన సన్నిధిలో ఉంటేనే మనకు బలం. ఒకప్పుడు ఒక యాత్రికుడు దేశాలంటే తిరిగి ఒక విచిత్రమైన పెట్టెని సంపాదించాడట. ఆ పెట్టె చీకటిలో దీపంలాగా వెలుగుతుందంట. ఇలాంటి విచిత్రమైన వస్తువు అతడు అన్నడు ఎప్పుడు చూడలేదు. దీపం అక్కర లేకుండా ఈ పెట్టెను చీకటి గదిలో ఉంచితే అది ప్రకాశవంతంగా వెలుగుతుంది. యాత్రికుడు ఆ పెట్టెను ఆనుకొని ఆ రాత్రి తన గదిలో ఉంచుకొని ఎంతో సంతోషించి ఆనందించాడట. ఆ మరునాడు తన గదికి తాళం వేసుకొని తన పని మీద పోయాడు. అక్కడక్కడ తిరిగి సాయంకాలానికి తిరిగి వచ్చాడు. చీకటపడింది, తలుపు వేశాడు. బల్ల మీద విచిత్రమైన పెట్టి ఉన్నది, కానీ అది ఆ వేళ ప్రకాశించడం లేదు. ఇతడు చాలా విచారించాడు. ఏమైపోయింది? దీని వెలుగు ఒక్కరోజుతోనే ఇది అంతమయ్యింది. నన్నెవరో మోసం చేశారనుకున్నాడు. ఆ పెట్టెను తీసి దీపం వెలిగించి అటు ఇటు త్రిప్పి పరీక్షించాడు. దానిలో నుండి ఒక రేకు బయటపడింది. దాని మీద కొన్ని మాటలు వ్రాసి ఉన్నాయి. చదివి చూశాడు. పగటిపూట ఈ పెట్టెను సూర్యరశ్మిలో పెడితే రాత్రిపూట అది నీకు వెలుగునిస్తుందని వ్రాసి ఉంది. ఆ రేకు మీద యాత్రికుడు ఆశ్చర్యపడ్డాడు. సూర్యుని వెలుగు తీసుకుంటేనే ఈ పెట్టె వెలుగుతుంది. అలాగే దేవుని వెలుగులో మనం ఉంటేనే ఆయనకు అనుగుణ్యంగా మనం జీవించగలుగుతాం. ఆయన సన్నిధిలో మనం జీవిస్తేనే యేసుక్రీస్తు స్వరూపం మనలో ఏర్పడుతుంది. కాబట్టి ఆత్మ పరీక్ష అంటే పాపాల గురించి చింత, దేవుని క్షమాపణ, నూతన జీవితం, దైవ సాన్నిధ్యం అన్నీ కలిసి ఉంటాయి. దేవుడు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.